పాపము నుంచి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే దీన్ని విడిపించటానికైనా దినమెల్లా చేతులు చాపినాడు. తండ్రి నేను నీ ఎదుట నీకు విరోధముగాను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఉన్నానని ఒప్పుకున్న రీతిగా మనమందరం ఒప్పుకుందాం. మనం ఆయన వైపు తిరుగుదాం, మనసును మార్చుకుందాం, పాపమును విడిచి తిరగాలి. లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉన్న కోరికలు సమస్తమును విడిచి నువ్వు ఆయన వైపు తిరగగలిగితే ఆయన చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన దాసు నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాట మనందరి హృదయాలలో ఏరుకట్టి ఫలింపబడే రీతిగా మనమందరం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నేను తిరగాలనుకుంటున్నాను కానీ తిరగలేకపోతున్నానయ్యా అని అనుకుంటున్నావా? విడిచిపెట్టాలి. చేయి, నా బ్రతికేంటిది? ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా నేను చేస్తున్న పని ఏంటిది అని గట్టి నిర్ణయం చేసుకుని ప్రభు సన్నిధిలో తిరగండి. తప్పిపోయిన కుమారుని వలె సమస్త పాపమనే కల్మషాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు తిరిగిన రీతిగా ఆ పరమ తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో పాపము ఒప్పుకొని మారు మనసు పొందినట్లుగా తిరగడానికి సిద్ధపడదాం. ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా? దేవుని మందిరానికి దూరంగా ఉన్నావా? కారణం పాపం చేయటానికి అది కారణం, దారి తీస్తుంది. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దండి. ప్రభా నేను పాపినయ్యా. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మన అందరం కూడా ప్రభుని అడుగుదాం. ప్రభు మన జీవితాలకు ఆధారమైన వాడు, ఏ మనుషుడు మార్చలేనిది యేసయ్య ఈ రాత్రిని మనస్సును మార్చబోతున్నాడు. యేసయ్య మన మనస్సును మార్చబోతున్నాడు, పాపము నుంచి విడిపించబోతున్నాడు. మన జీవితాన్ని ఆయన చేతులు పెడదాం. మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా సిద్ధపెడదాం. ప్రభువే మనకు ఆధారమైన వాడు. గద్వాల నుంచి వచ్చిన దైవజనులు సిహెచ్ కృపాకర్ గారు ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయం నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం ఏకీభవించాం. ప్రార్థన. మహాగణుడా, ఈ ఏబిఎం సంఘములో, ఈ లద్దగిరి గ్రామంలో 23వ సంఘ వార్షికోత్సవంలో ఈ రాత్రి వేళ సుదూర ప్రాంతము నుంచి మీ దాసులు, అభిషక్తులు, దైవజనులు సుదర్శన్ అబ్రహ్మయ్య గారిని, నాయన ఏబిఎం సంఘము, సంఘ కమిటీ, దైవజనుని కుటుంబం యొక్క ఆహ్వానం మేరకు మీరు ఇక్కడికి నడిపించి అద్భుతమైనటువంటి ప్రజలకు కావలసినటువంటి సందేశమును మీ దాసుని ముఖాంతరములో నుంచి బహుసూటిగా ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడిన దేవా, నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నువ్వు మాట్లాడే దేవుడవయ్యా. ఎవరు నశించి నరకానికి వెళ్ళుట నీకు ఇష్టం లేదు గనుక ఈ సంఘ వార్షికోత్సవములో మీ దాసుని ద్వారా ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని
ప్రభువా, నీ బిడ్డలకు వినిపింపజేసినందుకే స్తోత్రం. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నావు ప్రభువా. అతిక్రమం చేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరిస్తానన్నావు స్వామి. ఈ దినమున ఆయన దరిద్రతలో ఉండడానికి కారణం, అప్పుల్లో ఉండడానికి కారణం, వ్యసనాలకు గురవడానికి కారణం, రోగములతో బాధపడడానికి కారణం ప్రధానమైనది పాపమే. ఆ పాపాన్ని తొలగించడానికి, ఆ పాపం నుంచి ఆయన ప్రజలకు విముక్తి కలిగించడానికి యేసు అనే రక్షకుణ్ణి లోకము కొరకు మీరు జన్మింపచేసినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎంతమంది రాత్రి అట్టి పాపము చేత కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడే పాపి అని గ్రహించి తమ పాపము నొప్పుకొని విడిచిపెట్టి రక్షించబడి స్వస్థత, ఆత్మీయానందం, శరీరానందం, ఆర్థిక ఆనందం, పరలోక ఆనందాన్ని పొందుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. స్థానిక సంఘమును దీవించండి, సంఘ కాపరి కుటుంబమును దీవించండి. వేదిక మీద ఉన్న ప్రతి దైవజనుని మీరు ఆశీర్వదించండి. వర్తమానం అందించిన మీ దాసుని ఇంకా అనేక దేశములలో, రాష్ట్రములలో మీరు వాడుకోనండి. యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.